గొప్ప విషయాన్ని చెప్తున్నారండి. నాకు ఎలాంటి జన్మ వచ్చినా పర్వాలేదు, కానీ నా హృదయం ఎప్పుడూ శివుని పాద పద్మాలను స్మరిస్తూ ఆ పరమానందంలో ఉండాలి. హృదయమేనండి అక్కడ. నాకిక్కడ భావంలో అర్థమవుతుంది. హృదయమే. నరత్వం అంటే మానవ జన్మ అన్నమాట. దేవత్వం అంటే దేవతగా జన్మ. నగవన మృగత్వం, అడవుల్లో పర్వతాల్లో తిరిగే జంతువు. మశకత్వం అంటే దోమ వంటి చిన్న జీవి. పశుత్వం అంటే జంతు జన్మ. కీటత్వం అంటే పురుగు వంటి జీవి. విహగత్వం అంటే పక్షి జన్మ అన్నమాట. ఏ జన్మ వచ్చినా శివయ్యకి ఆయనకు అభ్యంతరం లేదు. ఎవరికి అభ్యంతరం లేదండి? శంకరాచార్యుల వారికి. ఏ జన్మ వచ్చినా ఆయనకు అభ్యంతరం లేదు. ఎందుకంటే జన్మ ఏదైనా శివస్మరణ ఉంటే అదే ముఖ్యం అన్నమాట. ఇది సాధారణంగా మనం అనుకునే దానికి పూర్తి విరుద్ధం అండి. మనం తర్వాతి జన్మ ఎలా ఉండాలి, మంచి జన్మ రావాలి అని ఆలోచిస్తుంటాం. కానీ శంకరాచార్యులు అంటున్నారు, జన్మ గురించి అంతగా ఆందోళన చెందవద్దు, నీ మనస్సు ఎక్కడ ఉందో చూడు. సదా త్వత్పాద పద్మస్మరణ పరమానంద లహరి. సదా అంటే ఎల్లప్పుడు, త్వత్పాద పద్మ అంటే నీ పాద పద్మాలు అంటే శివుని పాదాలు, స్మరణ అంటే నిరంతరం స్మరించడం, పరమానంద లహరి అంటే పరమానందపు అలలు, ప్రవాహం అంటే ఓ శంభో, నా హృదయం ఎప్పుడూ నీ పాద పద్మాలను స్మరిస్తూ ఆ పరమానంద ప్రవాహంలో విహరించాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ స్మరణం మరణం వరకు కొనసాగాలి అనే భావం అన్నమాట. స్మరణం మరణం వరకు ఉండాలి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః అని కేవలం నోటితో చెప్పడం మాత్రమే కాదు, మనసు, బుద్ధి, హృదయం శివుని వైపు నిలబడాలి. అంటే మీరు ఏ నామం చేస్తుంటే ఆ భగవంతుని వైపు, కృష్ణనామం చేస్తుంటే కృష్ణుని వైపు హృదయం నిలబడాలి. ఇహైవ అంటే ఇది చాలా ముఖ్యమైన పదం అండి. ఇహైవ అంటే ఇక్కడే, ఇప్పుడే, మనం జీవించి ఉన్నప్పుడే. మరణం తర్వాత ఏదో ఒక రోజు ఆనందం వస్తుంది అని ఎదురు చూడడం కాదు, ఇప్పుడే శివస్మరణలో ఆనందాన్ని అనుభవించాలి. అందుకే ప్రస్తుత క్షణం చాలా విలువైంది. మనకు లభించిన ఈ క్షణాన్నే ఈ భగవంతుని స్మరణకు ఉపయోగించాలి అని చెప్తున్నారండి. ఇప్పుడు చూడండి, శ్రీకాళహస్తి క్షేత్రంలో సాలెపురుగు, పాము, ఏనుగు శివభక్తులుగా ప్రసిద్ధి చెందాయి. అవి మానవులు కావు, అయినప్పటికీ వాటి భక్తి కారణంగా శివునితో ఐక్యం పొందినట్లు కథ చెప్తుంది. అదే శంకరాచార్యుల సందేశం అన్నమాట. జన్మ ఏమిటన్నది ప్రధాన విషయం కాదు, భగవంతుని పట్ల నీ స్మరణ, భక్తి, మనస్సు ఎక్కడ నిలిచాయి అన్నదే ముఖ్యం అన్నమాట. అది చెప్తున్నారండి. ఇప్పుడు చూడండి, మనకి జన్మ ఎలా నిర్ణయించబడుతుందండి? ఇక్కడ కర్మ, కర్మఫలం, జ్ఞానం, వాసనల గురించి చెప్తున్నారనమాట. మన వాసనలు అంటే మనలో బలంగా ఏర్పడిన ఆలోచన, ధోరణులు, అలవాట్లు, ఆసక్తులు, సంస్కారాలు. వాటిని బట్టే మనకి నెక్స్ట్ జన్మ ఉంటుందంట. పుణ్యం, పాపం. పుణ్యం ఎక్కువగా ఉంటే దేవతాలోకాలకు సంబంధించిన జన్మ లభిస్తుందంట. పుణ్యం, పాపం సమతుల్యంగా ఉంటే మానవ జన్మ లభిస్తుందన్నమాట. మన కర్మల స్వభావం, వాసనలను బట్టి వివిధ జన్మలు ఏర్పడతాయని చెప్తున్నారనమాట. ఇప్పుడు చూడండి, 1,00,000 మంది ఉన్నా, ఇంతమంది ఉన్నా కొంతమంది వ్యక్తులతోనే కలిసి ప్రయాణం చేస్తామండి. కొన్ని సత్సంగాలకు వస్తాం, కొన్ని ఆధ్యాత్మిక విషయాల వైపు ఆకర్షితులం అవుతామన్నమాట. ఇదంతా కర్మ సంబంధిత అనుకూలత అన్న భావన చెప్తుందన్నమాట మనకి. మనకి ఏ జన్మ వస్తుంది, ఎక్కడ పుడతాము, ఏ పరిస్థితుల్లో ఉంటాం అనే విషయాలన్నీ మన కర్మలతో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి వాటి గురించి ఎప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. భగవంతుడు మనకిచ్చిన ఈ ప్రస్తుత క్షణమే చాలా విలువైనది. ఈ నిమిషాన్నే సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారనమాట. మరణం తర్వాత చేయాల్సిన సాధన కాదు, ఇప్పుడే మనం జీవించి ఉన్నప్పుడే మనస్సుకు ఈ శిక్షణ ఇవ్వాలి అని చెప్తున్నారు. అంటే మనస్సుకు శిక్షణ ఇవ్వడానికి
సత్సంగం ఒక గొప్ప మార్గం అండి. శ్లోకాలను వింటాము, వాటి అర్థాన్ని తెలుసుకుంటాం, భగవంతుని నామం, రూపం, లీలలను స్మరిస్తాం. కనీసం ఆ సమయంలోనైనా మనస్సు భగవంతుని వైపు ఉంటుంది అన్నమాట. అలా మళ్ళీ మళ్ళీ భగవంతుని వైపు మనస్సును తీసుకెళ్లడమే మన సాధన అన్నమాట. మొత్తం శ్లోకం యొక్క సారం ఏంటంటే అండి, ఏ జన్మ వచ్చినా నాకు పర్వాలేదు, నా హృదయం మాత్రం నిరంతరం అమ్మ పాద పద్మాలను, ఆ శివయ్య పాద పద్మాలను స్మరిస్తూ శివనామం మరియు శివలీలల్లో పరమానందాన్ని అనుభవిస్తూ ఉండాలి అని చెప్తున్నారనమాట. అర్థమైందా అండి భావం?